పద్మవ్యూహం వల్ల విజయం మనదే అని కౌరవ సైన్యం విర్రవీగుతున్న అభిమన్యుడు మాత్రం తన బాణాలను నిరంతరాయంగా పని కల్పిస్తూ శత్రుసేనను హతమారుస్తున్నాడు. అభిమన్యుడికి అడ్డు వచ్చిన వాళ్ళు వచ్చినట్లే కుప్పకూలిపోతున్నారు. పద్మవ్యూహం మధ్యలో నిలబడి ఏమి జరుగుతుందన్న ఆశ్చర్యంతో చూస్తున్న శకుని కృపాచార్య అభిమన్యుడు రథం మీద అలాగే నిలబడి ఉన్నాడు. ఒక చేతిలో వింటిని పట్టుకొని ఉన్నాడు. కానీ అతని అంబుల పొదలండి బాణాల సంఖ్య తగ్గిపోతుంది. వయసు పెరగడం వల్ల నా చూపు మందగించిందా లేక మానవ దృష్టి అందుకోలేనంత వేగంగా బాణాలను సంధిస్తున్నాడా అని అడుగుతాడు. దానికి కృపాచార్యుడు, నేనేమైనా యుక్త వయసులో ఉన్నానా? నేను నీలాగే ముసలివాణ్ణి, నాకు కనబడటం లేదు. చిన్న బడవగాడు అంత వేగంగా బాణాలు వేస్తున్నాడని అంటాడు. మొదటి వలయాన్ని అయితే చేయించాడు, కానీ రెండవ వలయాన్ని కూడా చేయించగలడని ద్రోణాచార్యుడు ఆసక్తిగా చూస్తున్నాడు. యుద్ధ విశేషాలను శ్రద్ధగా వింటున్న ధృతరాష్ట్రుడు కనీసం రెండవ వలయ దగ్గరైన కౌరవ సైన్యం అభిమన్యుని ఆపగలుగుతాడని సంజయుని అడుగుతాడు. అందుకు సంజయుడు, ఆశకు అద్దుంటది మహారాజా. అదుపు చేయడానికి అభిమన్యుడు బాలుడు కాదు, సముద్రాన్ని దాటి భూభాగాన్ని కబలించడానికి వస్తున్న ఉప్పెన లాంటి వాడు. మన మాటల్లోనే అభిమన్యుడు రెండవ వలయాన్ని సునాయాసంగా దాటేస్తాడని